వెల్కమ్స్ టు అమ్మమ్మస్ నానీస్ కోలం. నిన్న ఈవినింగ్ వీడియో పోస్ట్ చేయలేదు కదండి. నిన్నటి పూజ ఈ రకంగా చేసుకున్నారండి. నిన్నటి పూజ ఈరోజు పూజ కూడా వస్తుంది మ్యాక్సిమం వీడియోలో. అది ఈరోజు పూజ అది ఇలా పూర్తి అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కోసం గారెలు చేశానండి. గారెలు చేసి లంచ్ కోసం బ్రౌన్ రైస్ చేసి కినోవాను బ్రౌన్ రైస్ 2 కలిపి వండుతున్నాను. చాలా బాగుంటుందండి. అది చికెన్ కర్రీ చేశానండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం వర్ణికాకి జత్విక్కి గారెలు వేసాను. వేరుశనగ పచ్చడి చేసి మధ్యాహ్నం ఏమో చికెన్తో తింటుంది మా వంశికాకి పంపిద్దామని చెప్పి చికెన్ కర్రీ గారెలు చేశాను. మరలా వేసి పంపించాను. తను ఇక గారెలు తిని అన్నం తినకుండా ఆపేస్తుందిలే. ఈ రకంగా చికెన్ కర్రీ బాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచి ఆపేసానండి స్టవ్. తర్వాత గారెలు కూడా వేసాను. సరే ఇక ఇలా ఉంది. మార్నింగ్ గారెలది షార్ట్ పెట్టలేదు అనుకుంటాను నేను నిన్న. అది సండే మాకు ఓన్లీ ఈరోజు చికెన్తోనే స్పెషల్ అండి. అది ఆ రకంగా చికెన్ కర్రీ పూర్తి చేసుకున్నా. లైట్ మసాలానండి. ఎక్కువ మసాలాలు వేసుకోకుండా లైట్గా చేసుకుని తిన్నా. ఇదివరకైతే కొంచెం కారం మసాలాలు తినగలిగే వాళ్ళం, కానీ పిల్లలు ఏమంటారు కానీ మా జత్వికి అసలు తినండి. ఈరోజు ఏంటో స్విమ్మింగ్ చేసి వచ్చి ఇక డల్ అయ్యాడు. ఉదయం నుంచి అస్సలు నిద్రపోకుండా ఒకటే ఆటలాడాడండి. ఇక డల్ అయ్యాడు. మార్నింగ్ ఇలాగా ఇవి గారెలను చట్నీ అండి. తర్వాత నేను నిన్న మార్నింగ్ అండి సండే తర్వాత చికెన్తో పాటు వేసిన గారెలు కూడా చూపిస్తున్నాను మీకు. అది ఇక అలా దగ్గరికి అయిన తర్వాత ఆపేసానండి కూర. నేనేమీ లేదండి, యాజ్ యూజువల్గా కొంచెం ఉప్పు వేసి నానబెడతాను. చికెన్ తీసుకురాగానే కొంచెంసేపు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు అయ్యాకంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసి ఉప్పు కారం వేసి కొంచెంసేపు అలాగా దాంట్లో వాటర్ వచ్చి మగ్గేదాకా ఉంచి తర్వాత కొంచెం వాటర్ పోసి బాయిల్ చేసి పొడి మసాలా వేసేస్తాను. అంతేనండి చికెన్ కర్రీ. చాలా ఈజీగా సింపుల్గా చేస్తాను. ఈ గారెలు ఇలాగ చేశానండి. చికెన్తో తింటారు ఇష్టంగా ఉంటాయిలే అని. తర్వాత ఇది అరుణాచలేశ్వరుడి ఫోటో బాగుందని యాడ్ చేశాను. నిన్న మా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మామిడికాయలు బాగా కిందకుంటే ఆ ఫోటో కూడా యాడ్ చేశానండి. స్విమ్మింగ్ పూల్లో కాసేపు ఆడుకున్నాడు మా జత్విక్. ఫుల్గా పట్టలేదండి ఈరోజు, వాటర్ కొంచెమే పట్టాను. సరే మొక్కలు కూడా గ్రీనరీగా బాగున్నాయి అని చెప్పి ఫోటో తీశాను. ఈ రకంగా సన్జాజి మొక్క బాగుతుందండి. అది నిన్నటి పూజ ఇందాకది, ఈరోజు పూజ ఇప్పుడు యాడ్ అవుతుందండి. అది తర్వాత ఈవినింగ్ అండి చపాతీ కోడిగుడ్డు పొరుటు చేసుకున్నాం. ఇది ఈరోజు మార్నింగ్ది పూరి అండ్ బంగాళదుంపల కూర. అది ఈరోజు మార్నింగ్ పూరి బంగాళదుంపల కూర. దోశ బ్యాటర్ కోసం అండి సగ్గుబియ్యం కొంచెం శనగపప్పు అవి నానబెట్టుకున్నాను. మినపప్పు నానబెట్టుకున్నాను. బియ్యం కూడా నానబెట్టుకున్నాను. మినపప్పు 1 గ్లాసు, 2 గ్లాసులు బియ్యం, సగ్గుబియ్యం 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు. శనగపప్పు వేయటం వలన మంచి గోల్డ్ కలర్లో దోశ బాగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. అది మీరు కూడా ట్రై చేయండి కావాలంటేనండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఇప్పుడు ఇలాగ చేస్తానండి. కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకొని బాగుంటుంది. దోశ చేద్దాం, రేపు దోశ వేసుకుందాం అన్నాడు. సరే అని చెప్పి అలా చేశానండి. ఈవినింగ్ చపాతీ విత్ కోడిగుడ్డు పొరుటు ఇలా చేసుకొని తిన్నా. ఇంతేనండి. బాయ్ అండి.